నమస్తే. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. చాలా కాలం క్రితం స్వామి వివేకానందుల వారు నిజానికి భారతదేశంలో సంస్కృతి గురించి ప్రపంచవ్యాప్తం చేయడానికి ఆయన అనేక దేశాల్లో పర్యటించారు. అందులోనూ అమెరికా గడ్డపైన ఆయన అడుగుపెట్టి షికాగోలో చేసినటువంటి ప్రసంగం చరిత్రాత్మకం. ఆయన వివేకానందుల జీవితాన్ని చదివిన వాళ్ళకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, రాబోయే రోజుల్లో పాశ్చాత్య దేశాల నుంచి మన భారతీయ సంస్కృతిని కాపాడే రోజులు వస్తాయి అని ఆయన ఒక సందర్భంలో చెప్తారు. అదేంటి, భారతీయ సంస్కృతిని కాపాడడం కోసం పాశ్చాత్య దేశాల్లోని వాళ్ళు ప్రయత్నం చేయడమా, అక్కడ నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవడమా అని అందరూ ఆశ్చర్యపడొచ్చు. కానీ ఇప్పుడు నేను పరిచయం చేసే వ్యక్తి, అండ్ నేను పరిచయం చేస్తున్నానని చెబుతున్నాను కానీ ఆయన చాలామందికి పరిచయమే తెలుగు ప్రజలకి. సిలికానాంధ్ర అనే ఒక సంస్థ ద్వారా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని, అందులోనూ మన తెలుగుదనాన్ని ఎక్కువగా విశ్వవ్యాప్తం చేస్తూ అండ్ తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అమెరికా గడ్డ మీద మన సంస్కృతిని అద్భుతంగా అక్కడి ప్రజలకు తెలియజేస్తున్నారు అండ్ ఈ సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభట్ల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు 25 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న ఈ టైంలో వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి కృష్ణ గారు. సుమారు 2.5 దశాబ్దాల క్రితం సిలికానాంధ్ర ఏర్పడింది. ఇప్పుడు 25 సంవత్సరాల ఈ జర్నీ, 25 సంవత్సరాల ఈ రజతోత్సవ వేడుకల్ని మీరు ఈ జూలై 31వ తేదీ, 1వ తేదీ, ఆగస్టు 1వ తేదీన నిర్వహించబోతున్నారు. సార్, 25 సంవత్సరాల క్రితం అసలు ఎలా మొదలు పెట్టారు సిలికానాంధ్ర? ఏ ఉద్దేశంతో ప్రారంభించబడింది? 25 సంవత్సరాల ప్రస్థానం పైన సింపుల్ గా చెప్పాలంటే బ్రీఫ్ గా ఏం చెప్తారు? 1987వ సంవత్సరంలో మచిలీపట్నంలో పుట్టి పెరిగిన నేను అమెరికా చదువుకోవడానికి వచ్చాను. చదువు పూర్తవగానే ఇక్కడ ఉద్యోగంలో చేరటము, ఉద్యోగంలో చేరిన తర్వాత కొన్ని సంవత్సరాలు అమెరికా తూర్పు తీరంలో ఉన్న తర్వాత 2001 నాటికి ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానపు రాజధానిగా పరిగణించబడే సిలికాన్ వ్యాలీకి రావటం జరిగింది. అప్పటికి అమెరికాలో సుమారుగా 14 సంవత్సరాలు ఉండటం జరగటంతో అమెరికాలో తెలుగుతనము అంటే ఆ సంవత్సరం వచ్చినటువంటి కొత్త సినిమా పాటల్ని వేదిక మీద వాటికి నాట్యాలు చేయటమే అనే స్థితిలో, అదే మన యొక్క వినోదం, అదే మన యొక్క సంస్కృతి, అదే మన యొక్క వారసత్వం అనేటువంటి స్థితికి అనేక కార్యక్రమాలు చూసిన తర్వాత చీకటిని తిడుతూ కూర్చోకు, చేతనైతే చిన్న దీపం వెలిగించు అన్నారు పెద్దలు. విమర్శించడం కాదు, రేపటి తరానికి మన సాంస్కృతిక వారసత్వాన్ని అందజేయాలి అంటే 75-80 సంవత్సరాలున్న చలనచిత్ర రంగం ఒక్కటే ఆధారం కాదు, దానికి ముందు కూడా శతాబ్దాల తరబడి జనానికి వినోద సాధనాలు ఉన్నాయి. ఆ వినోద సాధనాలతో జనం ఆనందాన్ని పొందారు. అవి మన సంస్కృతి, మన సంప్రదాయం, మన సాహిత్యం, వీటిని ఎటువంటి కల్తీ లేకుండా అందించాలి అన్న ఒక ఆలోచనలో నుంచి పుట్టింది సిలికానాంధ్ర. అంతకుముందు దాకా ఎవరన్నా తెలుగు వారికి చాలా ప్రత్యేకమైనటువంటిది అవధానం. కొద్దిమంది అవధానులు ఇక్కడ వచ్చారు. అవధాన కార్యక్రమం అంటే అదేదో పండితులకి అర్థమయ్యేది తప్ప పామరులకి సంబంధించిన అంశం కాదు. ఎవరో 8 మంది కూర్చుంటారు, వాళ్ళు ఏదో అడుగుతారు, ఆయన ఏదో చెప్తారు అనేటువంటి భావనలో ఒక 60-70 మంది ఒక అవధానానికి హాజరైతే అది సంచలనాత్మక విజయం అని భావిస్తున్నటువంటి రోజులవి. ఆ సమయంలో శ్రీ గరికిపాటి నరసింహారావు గారు తొలిసారిగా అమెరికా రావటం, వేరొక కార్యక్రమంలో పాల్గొని పశ్చిమ తీరానికి వస్తామని చెప్పి మీ ఇంట్లో ఏదన్నా ఒక చిన్న కార్యక్రమం ఏమన్నా పెట్టి ఆయన నలుగురిని పిలిచి కార్యక్రమం జరిపించండి అంటే, అంతకు ముందు వారమే ఆయన కార్యక్రమం చూసి ఉండటంతో ఇలాంటి ఒక భాషా మేధా సంపత్తి ఉన్నటువంటి వ్యక్తికి ఇలా కాదు, మనం ఏదన్నా చెయ్యాలి అన్న ఉద్దేశంతో సిలికానాంధ్ర తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి ఉన్న ఒక జగమంత కుటుంబంని మనం ప్రారంభిద్దాం. దాని ద్వారా మనము చేయదలుచుకున్నటువంటి కార్యక్రమాలు చిత్తశుద్ధితో, అంకిత భావంతో, క్రమశిక్షణతో చెయ్యాలి అన్న ఆలోచనలోంచి పుట్టింది సిలికానాంధ్ర. మొట్టమొదటి కార్యక్రమము ఆగస్టు 4, 2001వ సంవత్సరము ఇక్కడ లివర్మూర్ పట్టణంలోని శివ విష్ణు దేవాలయ ప్రాంగణంలో ఈ సిలికానాంధ్ర పుట్టిందని చెప్పుకోవచ్చు. పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతి గారు, ప్రస్తుతం కుర్తాళం పీతాధిపతి గారు ఆనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తే, ఏలూరుపాటి అనంతరామయ్య గారు కలియుగ వ్యాసుడిగా పేరు పొందినటువంటి వారు సంచాలకులుగా ఉండి మన
గరికపాటి నరసింహారావు గారి అవధానము, తొలి వేదిక మీద మాట్లాడటమే ఆశీర్వదిస్తూ చెప్పినటువంటి పద్యాలే నేటికి కూడా సిలికానాంధ్రకి బలం, ఆ అమ్మ కటాక్షం ఉంది అని చెప్పి నమ్ముతాం. ఆ రోజున అవధానానికి దాదాపుగా 700 మంది ప్రజలు హాజరయ్యారు. గరికపాటి నరసింహారావు గారు అవధానము మొదలుపెట్టి 2 ఆవృత్తాలు, మీకు తెలుసు కదా అవధానంలో 4 ఆవృత్తాలు ఉంటాయి, 2 ఆవృత్తాలు అయ్యేసరికి 3 గంటలైంది. సో పెద్దలు 3, 4 కలిపేద్దాము అని చెప్పి వేదిక నుంచి సూచన చేశారు. అది రసవత్తరంగా జరుగుతున్నటువంటి ఒక రమ్యమైనటువంటి తెలుగు సాహితీ క్రీడ జరుగుతోంది. అవధాని గారి వంక చూశాను, ఆయనకి ఆపడం ఇష్టం లేదు. కానీ ప్రజల పరిస్థితి ఏంటని వేదిక మీద ఉన్నటువంటి ప్రసాదరాయ కులపతి గారికి ఎదురు చెప్పేటువంటి సాహసం మనం ఎవరం చేయలేం. కాబట్టి ప్రజలను ఏమిటి మీరు ఇలా కుదించొద్దు, పూర్తిగా కొనసాగించమన్నారు. అద్భుతంగా జరిగింది. పూర్తి ధారణతో ఆయన ధారణా బ్రహ్మరాక్షస అన్న బిరుదుకి ఇది చేస్తూ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నది ఆ రోజున అసలు ఆలోచనే లేదండి, ఆ కార్యక్రమాన్ని చేయాలని. కానీ ఆ రోజు నుంచి ఏ కార్యక్రమం చేసినా, ఏ సమయానికైతే మనం ప్రకటిస్తామో ఒక్క సెకను ఆలస్యం లేకుండా వేద ప్రవచనంతో కార్యక్రమం ప్రారంభమవుతూనే ఉంది. 25 ఏళ్లుగా ఒక 3 కార్యక్రమాలకి తప్ప శ్రీ మారేపల్లి నాగ వెంకట శాస్త్రి గారు వారే వేద ప్రవచనం చేస్తున్నారు ఇంతకాలం పాటు. అలా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు అంచెలంచెలుగా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ భాషా సంస్కృతి సాహిత్యం సంప్రదాయాలు నిలవాలి అంటే రేపటి తరానికి మన భాషతో అనుసంధానం కలగాలి అనేటువంటి అనేక కార్యక్రమాలు ఈనాటి వరకు చేస్తూ వస్తున్నాం. సో ఆనంద్ గారు 25 సంవత్సరాల ప్రస్థానంలో అమెరికాలో నిజంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పద్యాల గురించో లేకపోతే మన సంస్కృతి గురించో మన తెలుగుదనం గురించి మాట్లాడే రోజులు పోయాయి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో కావచ్చు, ఈవెన్ మన విజయవాడలో కావచ్చు, అన్ని నగరాలు వచ్చిన తర్వాత దాన్నే నాగరికత అంటున్న సమయంలో అమెరికాలో మీరు సిలికాన్ ఆంధ్ర నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా నాకు ఎన్నోసార్లు ఆశ్చర్యపోయాను. అసలు ఎన్నోసార్లు, ఒక్కొక్కసారి కాదు, 2 సార్లు కాదు. అక్కడ చిన్న పిల్లలతోటి మీరు భరతనాట్యము, అన్ని కళల్లో వాళ్ళని ఆరితేరే విధంగా చేస్తున్నారు, భగవద్గీత పారాయణాలు చేస్తున్నారు, అసలు ఎన్నో రకాల అంశాలు చేస్తున్నారు కదా. ఒకసారి అవి ఇక్కడున్న వాళ్ళకి తెలియాలి. అంటే మీరు చేసే వాటిల్లో అంటే మన తెలుగు నాట కనిపించినవి అమెరికాలో, అది కూడా సిలికాన్ వ్యాలీ, అది నిజంగా చెప్పాలంటే ప్రపంచానికి ఉన్నటువంటి అన్ని టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలు అన్నీ ఉన్నటువంటి ఏరియాలో మీరు అన్నీ నిర్వహిస్తున్నారంటే ఎలా సాధ్యపడింది? అండ్ మీరు అనుకోవడంతో కుదరదు, ఇది మొత్తం అక్కడ ఉన్న ప్రజలు కూడా అనుకోవాలి కదా. ఎలా సాధ్యపడింది ఈ అమెరికా? ఇది ఈ ప్రయాణము తేలికైన ప్రయాణం కాదు. కరెక్ట్. ఈ రోజున ఇప్పుడు 25 సంవత్సరాల కార్యక్రమం చేస్తున్నామంటే ఏ చలనచిత్ర నటీనటులు వస్తున్నారు అని అడిగేటువంటి పరిస్థితి. పద్మభూషణ్ సుధా రఘునాథన్ గారు వస్తున్నారు, సంగీత నాటక అకాడమీ అవార్డీ ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్ గారు వస్తున్నారంటే వాళ్ళు కాదండి, సెలబ్రిటీలు ఎవరు వస్తున్నారు అని అడిగేటువంటి స్థితిలో సమాజం ఉన్నందుకు ఏ విధమైనటువంటి విధంగా స్పందించాలో తెలియని స్థితిలో కూడా ఈ రోజున మన సంస్కృతికి వినోదానికి మధ్య ఒక సన్నని తేడా ఉందండి. ఆ సంస్కృతి అనేటువంటిది, సంప్రదాయం అనేటువంటిది కొన్ని శతాబ్దాల పాటు మనతో వస్తున్నటువంటిది. పద్యనాటకం అంటే ఇవాళ అది క్లాస్ అంటారు, కానీ ఇవాళకి కూడా పల్లెటూరులో పద్యనాటకం రాత్రి మొదలు పెడితే ఉదయం వరకు చూసి వెళ్తున్నారు. జెండాపై కపిరాజు, చెల్లియో చెల్లకో పద్యాలు ఏనాడో తిరుపతి వెంకట కవులు పాండవోద్యోగ విజయాల్లో రచిస్తే ఇప్పటికి కూడా ప్రజలు పాడుకుంటున్నారు ఒక శతాబ్దం తర్వాత. కనుక అవి అందులో ఆనందం లేదు, అవి మన ఆనందింప చేయవు అనేటువంటి దాన్ని కౌంటర్ కల్చర్ అంటారు. మనం చూసి చూపించాలి అన్న లక్ష్యంతో మొదలు పెట్టామండి. 25 సంవత్సరాల సిలికానాంధ్ర ప్రస్థానంలో సిలికానాంధ్ర వేదిక మీద చలనచిత్ర గీతము పాడటం కానీ చలనచిత్ర గీతానికి ఆడటం కానీ చేయలేదు. అచ్చ తెలుగు కార్యక్రమాలు, కూచిపూడి నాట్యం, తెలుగు పద్యం, తెలుగు పద్య నాటకం, జానపదం, కర్ణాటక సంగీతం, అన్నమయ్య సంకీర్తనలు, రామదాసు సంకీర్తనలు, ఇలా ఏదైనా సరే మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వాటిని
నేను ఇష్టం పట్టం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా ఇష్టపడేటట్టుగా రేపటి తరం పిల్లలు ఇవి నేర్చుకుని సిలికాన్ ఆంధ్ర వేదిక మీద ప్రదర్శించే అవకాశం వస్తే చాలా బాగుంటుంది అనేటువంటి విధంగా ఈ కార్యక్రమాలు చేసుకొస్తున్నాం. వీటికి ముఖ్యం తెలుగు భాష. 2007 సంవత్సరంలో సంస్కృతి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. మన పిల్లలకి భాష చెప్పకపోతే ఉపయోగం లేదని సిలికాన్ ఆంధ్ర మనబడి అని ప్రారంభించాం. తొలి సంవత్సరం 150 మంది పిల్లలు చేరారు. వెంటనే మళ్ళా తల్లిదండ్రులు ఇది బాగుంది, ఇంకొక కొత్త బృందాన్ని మీరు తయారు చేయాలి అని చెప్పి ఆ సంవత్సరం 300 మంది పిల్లలకి చేరారు. ఇవాళ సిలికాన్ ఆంధ్ర మనబడి గత 18-19 సంవత్సరాలలో 1,15,000 మంది పిల్లలకి అమెరికాలోనూ, అమెరికా బయట ఒక 10 దేశాల్లో మనబడి శాఖల ద్వారా మనము తెలుగు నేర్పించడం జరిగింది. అమెరికాలో ఇవాళ అనేకమైనటువంటి స్కూల్స్లో ఫారెన్ లాంగ్వేజ్ క్రెడిట్ కింద తెలుగు గుర్తింపు తీసుకొచ్చాం. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో సిలికాన్ ఆంధ్ర మనబడిలో చదివితే దానిని గుర్తింపు తీసుకొచ్చాం. తెలుగుకి ఇంకా ఆనందం ఏంటంటే మన దగ్గర బాలబడి దగ్గర మొదలవుతుంది. అంటే 4వ ఏట 4 నుంచి 6 వరకు బాలబడి, 6 ఏళ్ల తర్వాత ప్రవేశము, ప్రసూనము, ప్రకాశము, ప్రమోదము, ప్రభాసము అని 5 సంవత్సరాలలో అమ్మ నాన్న పదాలు తెలియనటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు పూర్తి చేస్తే ఛందోబద్ధంగా కంద పద్యాలు రాసి శతకాలు రాసిన పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇవాళ. దానితో పాటుగా మిగిలినటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ స్ఫూర్తితో ఇవాళ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో 2 సంవత్సరాల క్రితము తెలుగు తరగతులు ప్రారంభించటం, దానికి ఆచార్యులు కావాలి అంటే మన ఆర్యా విశ్వవిద్యాలయంలో తొలి బృందంలో స్నాతకోత్తర విద్య తెలుగులో పూర్తి చేసి ఎంఏ చేసినటువంటి కిరణ్ సింహాద్రి గారు ఇవాళ అక్కడ తెలుగుని బోధిస్తున్నారు. అంటే బాలబడి దగ్గర మొదలుపెట్టి ఎంఏ దాకా వచ్చి ఇవాళ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మన సంస్థ నుంచి వెళ్ళినటువంటి వారు బోధించడం అనేటువంటిది ఒక అందమైనటువంటి అనుభూతినిచ్చే విషయం. దాని తర్వాత మన భారతదేశానికి సాంస్కృతిక సంపద ఉంది. అందులో సంగీతము, నాట్యము, వాద్యము ఇవన్నీ కూడా భాగం. అందుకని సంపద అని ప్రారంభించాం. సిలికాన్ ఆంధ్ర మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ. దాంట్లో ఇప్పటికి ఒక 30,000 మంది పిల్లలు, వాళ్ళకి జూనియర్ సర్టిఫికేట్, సీనియర్ సర్టిఫికేట్ అని మనం వ్యాకరణం కూడా నేర్పాలి కళలతో పాటు. ఉత్త నాట్యం చేస్తే సరిపోదు, దాంట్లో పరీక్షలు పెట్టిస్తున్నాము. అది కూడా అద్భుతంగా సమాజంలో అందరికీ ఉపయోగపడుతుంది. 126 ఏళ్ల క్రితం తొలిసారిగా పంజాబ్ నుంచి రైతులు శాన్ ఫ్రాన్సిస్కో పోర్ట్లో దిగిన తర్వాత ఇప్పటి వరకు భారతీయులు అన్ని రంగాల్లోనూ విజయం సాధించారు. కానీ ఎవరు మనదైనటువంటి మన సంస్కృతి, సంప్రదాయం, మన భాషలు వీటి గురించినటువంటి ఒక విశ్వవిద్యాలయం స్థాపించలేదు. ఆ ఆలోచనలోంచి పుట్టింది ఆర్య విశ్వవిద్యాలయం. కృణ్వంతో విశ్వమార్య అనేటువంటిది ఋగ్వేదము మాట. సో ఇవాళ ప్రపంచానికి మనం 1000 సంవత్సరాలు ఉన్నటువంటి దీన్ని తెలియజేయడం కోసము ఇవాళ మన దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్లో కూచిపూడి, భరతనాట్యంలో పిహెచ్డి, మాస్టర్స్, డిప్లొమా సర్టిఫికేట్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్లో పిహెచ్డి, మాస్టర్స్, డిప్లొమా సర్టిఫికేటు, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం. భాషలకు వస్తే మాస్టర్స్ ఇన్ తెలుగు, సంస్కృతము. స్కూల్ ఆఫ్ ఆయుర్వేద ఉంది, స్కూల్ ఆఫ్ యోగిక్ సైన్సెస్ ఉంది. తొందరలో వాటిల్లో కూడా, అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్కి ప్రపంచంలో ఇది అమెరికాలో గుర్తింపు పొందిన ఒక విశ్వవిద్యాలయము. విశ్వగురు అని చెప్పడం కాదు, దానిని మనం ఆచరించి చూపించాలి అనేటువంటిది మనము ఇవాళ ఆర్య విశ్వవిద్యాలయం ద్వారా చేస్తున్నాం. సరే, ఇక్కడ చేస్తున్నాము. కూచిపూడి అనేటువంటిది తెలుగువారి జీవనాడి. ఈ కూచిపూడి 600 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకుంటాము. కానీ ఆ ఊళ్ళో 2015లో వెళ్తే 600 ఏళ్లలో 6 కిలోమీటర్ల రోడ్లు కూడా లేనటువంటి దుస్థితి. ఊర్లో మొత్తం రోడ్లు చేసి, ఊరిని బాగు చేసి, అక్కడ ప్రజల కోరిక మీదకు ఒక 200 పడకల అత్యంత ఆధునిక రవిప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవని వైద్యాలయము
నిర్మించి ఇవాళ వేలాది మంది స్థానిక గ్రామీణ పేదలకి మనం ఉపయోగపడుతున్నాం. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది మహిళలకు మనము ఉచిత ప్రసవం ఇది చేస్తాము. వాళ్ళ గర్భధారణ దగ్గర నుంచి బాబో పాప పుట్టి వెళ్ళే వరకు ఇట్లాగా వివిధ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఇవాళ కొన్ని కార్యక్రమాలు సిలికాన్ ఆంధ్ర చేసినట్టుగా చెయ్యటం కాదు, చెయ్యాలన్న ఆలోచనే కొంచెం భయపెడుతుంది అనేటువంటిది అందరూ చెప్తూ ఉంటారు. దీని వెనక కొన్ని వందల మంది, నిజం చెప్పాలంటే కొన్ని వేల మంది యొక్క కృషి ఉంది. మన లక్ష్యము ఆశయము సమున్నతమైనవైతే దానితో అంతగా ఆకర్షిత కానిటువంటి వాటి పట్ల కూడా ప్రజల్ని మనం దగ్గరికి తీసుకురావచ్చు అన్నది ఈ సిలికాన్ ఆంధ్ర 25 సంవత్సరాల ప్రయాణంలో నేర్చుకున్నాం. అనేకమైనటువంటి అడ్డంకులు, అవరోధాలు, అపనిందలు అన్నీ ఉంటాయి. సహజంగా ఇది చేసినప్పుడు మీరు ప్రారంభంలో చెప్పారు స్వామి వివేకానంద 30 సంవత్సరాల వయసులోనే జీవితంలోనే ఆయన ఇవాళకి కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన మీద ఎన్ని అపనిందలు వచ్చాయి, ఆయన్ని ఎంత పేరు ప్రతిష్టలు చెడగొట్టాలని చేశారు. సమాజంలో అది ఉంది. దగ్గర కృష్ణుడి మీద నిందలు వేసినటువంటి సమాజం కానీ నిలదొక్కుకోవాలి. మనకంటూ మంది కాదు, మనం నిమిత్త మాత్రులను చేసేటువంటిది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆశ, అదే ఆశయం అయినప్పుడు మనం ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు అనే నమ్మకంతో ఇవాళ దాకా వచ్చామన్నమాట. సో మీరు యాక్చువల్లీ నిజంగా ఇప్పుడు రాబోయే రజతోత్సవ వేడుకల బిజీలో ఉన్నారు, మీ సమయం ఎక్కువగా తీసుకోను. కానీ ఈ రజతోత్సవ వేడుకల గురించి ఒకసారి చెప్తారా? ఈసారి నిర్వహించేటువంటి ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ప్రత్యేకతలు ఏంటి? ఈవెన్ ఆహ్వానితులకు కానివ్వండి, మిగతా తెలుగు ప్రజలకు కానివ్వండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా? ఇలాంటి కార్యక్రమము అమెరికా గడ్డ మీద గత శతాబ్ది కాలంలో ఎవరు చేసే సాహసం చేయలేదు. మనము ఇది ప్రతిష్టాత్మక ఓక్లాండ్ ఎరీనా 10,000 మందికి పైగా కూర్చుని వీక్షించేటువంటి ఒక అద్భుతమైన ఇండోర్ ఎరీనా. దాంట్లో 20,000 చదరపు అడుగులని వేదికగా మలుచుకున్నాం. మొత్తము స్టేడియంలో కిందంతా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇందాక చెప్పినట్టుగా ఎవరు మన యొక్క సెలబ్రిటీలు, హీరోలు ఇందులో అంటే కర్ణాటక సంగీతం, మృదంగ వాద్యం, కూచిపూడి నాట్యం, లలిత సంగీతం, సుమతి శతకం, వేమన శతకం, వందే భారతం, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, దక్ష యజ్ఞం మన ఇతిహాసాల్లో నుంచి తీసుకున్నటువంటి ఒక ఘట్టం. అన్ని కళలకి మూలం జనపదుల నోళ్లలో నాటినటువంటి జానపద జాతర. సంగీతామృత వర్షిణి పేరుతో 5 వాగ్గేయకారులు, అన్నమాచార్యుల వారు రాసిన కొండలలో నెలకొన్న, రామదాసు వారు రాసినటువంటి తక్కువేమి మనకు, త్యాగరాజస్వామి రాసిన ఎందరో మహానుభావులు, ముత్తుస్వామి దీక్షితులు వారు విరచించినటువంటి ఆనందామృత కర్షిని ఈ శతాబ్దపు వాగ్గేయకారులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి స్వరపరిచినటువంటి బృందావని రాగంలో తిల్లానా. అది 1,200 మంది ఒక అద్భుతమైనటువంటి గ్రాండెస్ట్ కర్ణాటిక్ మ్యూజిక్ ఆన్సెంబుల్, గోష్ఠి గానం కాదు. దాన్ని అమెరికాలో 35 రాష్ట్రాల్లో 265 పట్టణాల నుంచి రేపు శుక్రవారం నాటికి ఇక్కడికి చేరుకుంటున్నాడు. ఇప్పటికి దాదాపుగా 8,000 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. తర్వాత 300 మంది మృదంగాలతో శివుడు తాండవం చేస్తుంటే తన ప్రమద గణాలతో నందీశ్వరుడు మృదంగ వాద్యము వాయిస్తాట. సో ఆ నందీశ్వరుణ్ణి తలుచుకొని 300 మంది మృదంగాలు అమెరికాలో ఒక చోటికి తేవటం అనేటువంటిది ఒక అపూర్వమైన సాహసం. తెలుగు పద్యానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని చెప్తారు. 14వ శతాబ్దంలో బద్యనామాచ్యుల వారు రాసినటువంటి సుమతి శతకంలో 9 పద్యాలు, 17వ శతాబ్దంలో వేమన రాసినటువంటి వేమన శతకంలో 9 పద్యాలు, 18 పద్యాలని కంఠస్థం చేసి 2,000 మంది పిల్లలు పెద్దలు ఆ రోజున వాటిని చదవబోతున్నారు. సంగీతామృత వర్షిణి, లయామృత వర్షిణి, శతక శంఖారావం, ఈ 3 గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఇది అయిన తర్వాత కూచిపూడి నాట్యామృత వర్షంలో వెంపటి చినసత్యం గారికి
అంజలి ఘటిస్తూ బ్రహ్మాంజలి, 25 సంవత్సరాల సిలికానాంధ్ర అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని వివరిస్తూ సిలికానాంధ్ర వైజయంతిని సమర్పిస్తున్నాం. లలిత సంగీతం బాలాంతరపు రజనీకాంతరావు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, పాలగుమ్మి విశ్వనాథం గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి మన వారణాసి నాగలక్ష్మి గారు, కలగా కృష్ణమోహన్ గారు, ఇలా స్వరపరిచిన వాళ్ళందరివి అద్భుతమైనటువంటి లలిత గీతాలు 350 మంది ఆలపించబోతున్నారు. వందే భారతం, భారతదేశం ఔన్నత్యాన్ని ఎంతన్నా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశం గత 20 సంవత్సరాలలో సాధించినటువంటి ప్రగతిని ప్రత్యేకంగా పాట రాయించుకుని దాన్ని స్వరపరుచుకుని దాన్ని 350 మంది పిల్లలు పెద్దలు చాలా అద్భుతంగా ప్రదర్శించబోతున్నారు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేద్దాం అనుకుంటాము, దానికి తన అల్లుడైనటువంటి శివుణ్ణి అవమానపరుస్తూ పిలవకపోవటము, వీరభద్రుడు రావటము, తర్వాత దీన్ని అపూర్వ రీతిలో ఒక 150 మంది ఒక అద్భుతమైనటువంటి మన బ్రాడ్వే షో పద్ధతిలో ప్రదర్శించబోతున్నారు. చివరిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జానపద కళారూపాలు, జానపదులు జరుపుకునేటువంటి పండుగలు, గిరిజన కళారూపాలు, కొమ్ముకోయ, దింస, గుస్సాడి, చెక్క భజన, తిరుపతిలో బ్రహ్మోత్సవాలు, కోటప్పకొండ ప్రభలు, సంక్రాంతి పండుగ, బతుకమ్మ, బోనాలు, వీటన్నిటినీ ప్రత్యేకంగా కాసర్ల శ్యామ్ గారితో పాట రాయించుకుని దీనికి డాక్టర్ లింగా శ్రీనివాస్ గారు నాట్య కల్పన చేస్తే 400 మందికి పైగా దీన్ని ప్రదర్శించబోతున్నారు. ఉదయం 8:30కి శోభాయాత్రతో ప్రారంభమయ్యే కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు ఈ వినూత్నమైనటువంటి విస్తృతమైనటువంటి అంశాలతో వేలాది మంది సమక్షంలో ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి కొన్ని వందల మంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం కోసం కృషి చేస్తున్నారు. ఆగస్టు 1వ తారీఖు ఇది తెలుగు వాళ్ళకే కాదు, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, the rhythm of it, the pulse of it will touch your heart and soul. Like to cordially invite you to share this an extraordinary event, because it is high time that we need to showcase the Indian cultural roots and heritage for the generations to come. భవిష్యత్ తరాలకి మన మూలాల గురించి, మన సాంస్కృతిక వారసత్వం గురించి, మన భారతదేశ ఔన్నత్యం గురించి చెప్పడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందనేటువంటి ఆశతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. చాలా అద్భుతంగా ఉంచారు సార్. నిజంగా ఇది సాధ్యమా అని ఎన్నోసార్లు మీరు చెప్తున్న ప్రతి సందర్భం, ప్రతి అంశం వెనకాల నేను అనుకుంటూ ఉన్నాను. నిజంగా మీరు అంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా మీకు ఆ దేవుని ఆశీర్వాదం వల్లనే, ఆయన సంకల్పంతో, ఆయన ఆశీర్వదించడం వల్లనే ఇది నెరవేరుతుంది. మీరు నిజంగా ఆ దైవాంశతోటే ఈ సిలికానాంధ్ర ముందుకు సాగుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. నిజంగా సార్ ధన్యవాదాలు. ఫస్ట్ అసలు మీకు అభినందనల కంటే కూడా ధన్యవాదాలు తెలపడం, ముఖ్యంగా తెలుగునాట నుంచి మేము చేయగలిగేది ఇక్కడ జరగనివి మీరు అక్కడ చేసి చూపిస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఆ స్ఫూర్తిని ఇక్కడ కూడా కొనసాగించే విధంగా అనేక సంస్థలు రావాలని నిజంగా నేను కోరుతూ ఉన్నాను. నిజంగా ధన్యవాదాలు సార్, మీరు మీ టైంని అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అది సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో 25 సంవత్సరాల ఈ ప్రస్థానం నిజంగా తెలుగు వారందరికీ కూడా గర్వకారణం. ఈ తెలుగు పండగలో వీలైతే పాల్గొనే ప్రయత్నం చేయండి, లేదంటే దాని గురించి తెలుసుకునే ప్రయత్నమైనా చేయండి. అండ్ వారి వెబ్సైట్కు వెళ్ళవచ్చు, అండ్ వారి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా మీరు అనేక విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.